బిస్కెట్ అయిపోయిన బిగ్ బాస్ టాస్క్లు. అవునండి. బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కోసం కొన్ని టాస్క్లు పెట్టారు. అందులో టాస్క్లో 2 స్టేజ్లు ఉన్నాయి. మొదటి స్టేజ్లో ఏంటంటే ఒకరు సంచాలకుడిగా తీసిస్తే 12 మందిలోని 6 జతలుగా పెట్టారు. టాస్క్లోకి వచ్చినట్లయితే 3 జతలు గెలుస్తారు. అంటే ఇమ్యూనిటీ పవర్కి ఎలిజిబిలిటీ కోసం అని ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లోని ఇద్దరికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని అన్నారు. కానీ మొట్టమొదటి టాస్క్లోని 6 అంటే 3 జతలు గెలుస్తాయి అనుకున్నారు, కానీ ఒక జత గెలిచింది. మిగతా 4 జతలు కూడా నో విన్నర్స్ కింద వెళ్ళిపోయారు. ఈ ఇద్దరికి మరో ఇద్దరిని ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆ ఎంచుకునే అవకాశంలోని సోను దివ్య వచ్చేసి మరో ఇద్దరిని, తనూజాని ఫ్లోరాని ఎంచుకున్నారు. ఈ టాస్క్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ గా మారుతుంది. నువ్వు నాకెందుకు బ్రిక్స్ ఇవ్వలేదు, నువ్వు నాకెందుకు బ్రిక్స్ ఇవ్వట్లేదు అని అడిగితే నేను ఈ కారణం చేత నీకు బ్రిక్స్ ఇవ్వట్లేదు, ఈ వ్యక్తికే నేను గెలిపిస్తున్నాను అంటూ ఈ టాస్క్ లోని ఒక పెద్ద రచ్చ రంబోలా జరుగుద్దని బిగ్ బాస్ ఊహించారు.